అవతరించే మహాదేవా కనుము మమ్ము కనికారముతో కన్నులారా నిన్ను గాల్చా అనుదినమును దివ్య బలిలో అవతరించే మహాదేవా కనుము మమ్ము కనికారముతో కన్నులారా నిన్ను గాల్చా తనువు మనసు నీదేనయ్య రమ్ము మాకు జీవమీయ తనువు మనసు నీదేనయ్య రమ్ము మాకు జీవమీయ కనుదుమయ్య నిన్ను మేము కనుదుమయ్య నిన్ను మేము సత్ప్రసాద రూపాన అందమైన మందసమున పొందుగా పొంచున్న ప్రభువా అందమైన మందసమున పొందుగా పొంచున్న ప్రభువా కరుణామయా కనికరించు తరచుగాను మాలోనికొస్తూ మరువము నీదు మేలునెప్పుడు మరియ తనయుడా మాదు ప్రభు కరుణామయా కనికరించు తరచుగాను మాలోనికొస్తూ మరువము నీదు మేలునెప్పుడు మరియ తనయుడా మాదు ప్రభు పరసపురూపంబులో దర్శనమిచ్చి బ్రోచే దేవా పరసపురూపంబులో దర్శనమిచ్చి బ్రోచే దేవా తాపులన్నీ బాపే ప్రభువ తాపులన్నీ బాపే ప్రభువ రక్షణ దాతవు కావా అందమైన మందసమున పొందుగా పొంచున్న ప్రభువ అందమైన మందసమున పొందుగా పొంచున్న ప్రభువా మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. పితకును పుత్రునకు పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. పితకును పుత్రునకు పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. పితకును పుత్రునకు పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు
ఇమ్మానువేలు దేవుడు మంచి కాపరి దివ్య పీఠము మీద నిన్ను నన్ను చూస్తూ ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి హృదయపూర్వకముగా శిరస్సు వంచి ఆరాధించుదాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. రాజాతి రాజా వందనం, రాజాతి రాజా స్తోత్రం. ఇమ్మానువేలు దేవుడా వందనం, ఇమ్మానువేలు దేవుడా స్తోత్రం. తండ్రి దేవుడా మీకే స్తుతి స్తోత్రం మహిమ గౌరవం ఆరాధన కలుగునుగాక. యేసు దేవుడా మీకే స్తుతి స్తోత్రం మహిమ గౌరవం ఆరాధన కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తుతి స్తోత్రం మహిమ గౌరవం ఆరాధన కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తోత్రములతో దేవాతి దేవుణ్ణి మనసారా హృదయపూర్వకంగా చప్పట్లతోటి స్తుతి స్తోత్రాలు చెల్లింతుము. ఆ గీతముతో పాడుదాము. స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. ఉరుముల వోలే మెరుపుల వోలే స్తుతి స్తోత్రములు హల్లెలూయా. ఉరుముల వోలే మెరుపుల వోలే స్తుతి స్తోత్రములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా.
వందన గీతములు హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా. యేసుని ప్రేమ శాశ్వత ప్రేమ నాకిక కొరత లేదు. యేసుని ప్రేమ శాశ్వత ప్రేమ నాకిక కొరత లేదు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా, మేము అనేక పాపములు చేసి మా వాక్కు వలన, క్రియ వలన, లోపముల వలన అనేకమైన పాపములు చేస్తున్నాము. దేవా, మమ్ము క్షమించండి. యేసయ్యా, నీ పరిశుద్ధ రక్తముతో మా పాపాలు కడగండి. దేవా, దావీదు రాజు పాపము చేసినప్పుడు అతనిని క్షమించి ఉన్నావు. అపోస్తలులు తప్పులు చేసినప్పుడు వారిని క్షమిస్తూ ఉన్నావు. దేవా, మేము మహాపాపాత్ములము. పునీత పౌలు గారు చెప్తున్నారు, పాపాత్ములలో నేను ప్రథముడును. మేము కూడా ఆయనతో ఏకీభవించి ఒప్పుకుంటున్నాము ప్రభువా. చెడు ఆలోచనలు, చెడు మాటలు, దుర్బలాశలు, అపవిత్రమైన మాటలు, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, రచ్చలు కట్టించుకోవడం, మాట మాటికి అబద్ధాలు ఆడటం, అందరినీ చిన్న చూపు చూడటం, గర్వముతో విర్రవీగడం, అసూయతో జీవించడం, అందరిని కూడా మనసులో తిట్టుకోవడం, వ్యామోహములతో, శారీరక మోహపాపములతో, మానసికంగా వ్యభిచారములతో, ఎల్లప్పుడూ కూడా మోహ తలంపులు, మోహపాపములతోటి పాపమని వెల్లువలో మునిగి ఉన్నాము ప్రభువా. మమ్ము క్షమించమని మేము పాదాల పట్టి అడుగుచూ ఉన్నాము. అందరం నిలబడి 51వ కీర్తన ద్వారా ప్రభుని క్షమాపణ అడుగుతాం. కీర్తన 51. దావీదు రాజు పాపం చేసినప్పుడు పశ్చాత్తాపముతో, విపరీతమైన పశ్చాత్తాపముతో గోనె పట్టును తాల్చి బూడిద రాసుకొని ఉపవాసముతో కన్నీరు కార్చుచు దేవాలయములోనే మోకరించి అడుగుతూ ఉన్నాడు. దేవా, నన్ను క్షమించండి ప్రభువా. మా అమ్మ గర్భమున పడినప్పటి నుండి కూడా నేను పాపాత్ముడనే. నన్ను క్షమించండి.
నాలో నుండి పరిశుద్ధాత్మను తీసివేయకండి అన్నటువంటి మాటలతో ఏకీభవించి హృదయపూర్వకముగా ప్రభు క్షమాపణ వేడుకుందాము. అందరము కలిపి, ప్రభు నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము, నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయుము, నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము, నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. నా అపరాధములు నాకు తెలియను, నేనెల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొనిచునేయుందును. నీకే ద్రోహముగా నేను పాపము చేసి తిని, నీవు దుష్కార్యములుగా గణించు పనులను చేసి తిని. నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషినిగా నిర్ణయించుట సబబే. నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడనే, మా అమ్మ కడుపున పడినప్పటి నుండి పాపాత్ముడనే. నీవు చిత్తశుద్ధిని కోరువాడువు, నా మనస్సును నీ జ్ఞానముతో నింపుము. హిస్సోపు కొమ్మతో నన్ను ప్రక్షాళింపుము, నేను శుద్ధుడు నగుదును, నన్ను కడుగుము. నేను మంచు కంటే తెల్లనగుదును, నన్ను నీ సంతోషోల్లాసములతో నింపుము. అప్పుడు నీవు నలగగొట్టిన ఎముకలు సంతసించును. నా దోషముల నుండి నీ మోమును ప్రక్కకు త్రిప్పుకొనుము, నా పాతకములెల్లా తుడిచివేయుము. దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము, నూతనమును స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పుము. నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకము, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము. నీ రక్షణ ఆనందమును నాకు మరలా దయచేయము. విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. అప్పుడు నేను పాపులకు నీ మార్గమును తెలియచేయుదును, వారు నీ యొద్దకు తిరిగి వత్తురు. నా రక్షకుడవైన దేవా, నన్ను రక్త అపరాధము నుండి కాపాడుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభూ, నీవు నా పెదవులను విప్పుము, నేను నీ స్తుతులను ఉగ్గడించెదను. నీవు బలుల వలన సంతృష్టి చెందవు, నేను దహన బలిని అర్పించినచో నీవు ప్రీతి చెందవు. దేవా, నేను అర్పించు బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే. పగిలి నగిలినట్టియు వినయాన్వితమునైన హృదయమును నీవు అనాదరము చేయవు. నీవు నెనరుతో సియోనును ఆదుకొనుము, యెరూషలేము గోడలను పునర్నిర్మింపుము. అప్పుడు నీవు దహన బలులు, సంపూర్ణ హోమములు మొదలగు ఉచితములైన బలుల వలన సంతృప్తి చెందుదువు. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలను అర్పింతురు. నా జీవితములో ముళ్ళు చూస్తున్నాను ప్రభువా. ఈ సిలువ జీవితానికి నీ పరిశుద్ధాత్మ నాకు అవసరమయ్యా. ఈ జీవితము పవిత్రముగా కథోలిక జీవించడానికి నా శక్తి నాకు సరిపోవటం లేదు. నీ పరిశుద్ధ ఆత్మ శక్తితో నన్ను నడిపించమని వేడుచున్నాము. పరిశుద్ధ జీవితం జీవింపా నా శక్తి నాకు సరిపోలేదే. పరిశుద్ధ జీవితం జీవింపా నా శక్తి నాకు సరిపోలేదే. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా. పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగుమా. పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా. పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగుమా.
పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే. దేవా, నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడగండి. నా శక్తి నాకు సరిపోలేదు ప్రభువా. నీ పవిత్ర నదిలో నన్ను ముంచుమయ్యా. ఈ లోక సంపద నిలచియుండునా, ఈ లోక స్నేహం నన్ను రక్షించునా. ఈ లోక సంపద నిలచియుండునా, ఈ లోక స్నేహం నన్ను రక్షించునా. లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమి? లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమి? పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా. పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగుమా. పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా. పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగుమా. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా. పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగుమా. పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా. పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగుమా. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ముగ్గురు యువకులు అగ్నిగుండము మధ్యలో దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుచూ ఉన్నారు. అగ్నిగుండము మధ్యలో ఎప్పుడైతే నెబుకద్నెజరు రాజు వారిని తోసివేశాడో ఆ అగ్నిగుండము మధ్యలో వారికి ఎలాగుందంట? చల్లని గాలి వీస్తుంది ప్రియులారా. ఆ చల్లని గాలిలో దేవదూతతో కలిపి ఆత్మలో మునిగి దేవాతి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఆ ముగ్గురు యువకులతో కలిపి విశ్వ ప్రపంచానంతటితో కలిపి మన ప్రభుని స్తుతించుకుందాము. మీ సమాధానము
అతనిని స్తుతించి సదా కీర్తింపుము. అతనిని స్తుతించి సదా సకల సృష్టి ప్రభుని స్తుతింపుము. అతనిని స్తుతించి సదా ఆకాశమా ప్రభుని స్తుతింపుము. ప్రభుని దూతలారా ప్రభుని స్తుతింపుము. ఆకాశము మీది జలములారా ప్రభుని స్తుతింపుము. స్వర్గశక్తులారా ప్రభుని స్తుతింపుము. సూర్యచంద్రులారా ప్రభుని స్తుతింపుము. ఆకాశమనందలి నక్షత్రములారా ప్రభుని స్తుతింపుము. వర్షహిమములారా ప్రభుని స్తుతింపుము. సకల వాయువులారా ప్రభుని స్తుతింపుము. అగ్ని ఉష్ణములారా ప్రభుని స్తుతింపుము. శీతోష్ణములారా ప్రభుని స్తుతింపుము. మంచు పొగ మంచులారా ప్రభుని స్తుతింపుము. అతనిని స్తుతించి సదా రేయంబవల్లారా ప్రభుని స్తుతింపుము. చీకటి వెలుగులారా ప్రభుని స్తుతింపుము. నూగు మంచు శీతలములారా ప్రభుని స్తుతింపుము. పేరిన మంచు హిమములారా ప్రభుని స్తుతింపుము. మబ్బులు మెరుపులారా ప్రభుని స్తుతింపుము. భూమండలములారా ప్రభుని స్తుతింపుము. అతనిని స్తుతించి సదా కీర్తి. కొండలార తిప్పలారా ప్రభుని స్తుతింపుము. అతనిని స్తుతించి సదా కీర్తిం. భూమిపై పెరుగు వృక్షములారా ప్రభుని స్తుతింపుము. అతనిని స్తుతించి సదా కీర్తి. సరస్సులు నదులారా ప్రభుని స్తుతింపుము. అతనిని స్తుతించి సదా కీర్తిం. నీటి బుగ్గలారా ప్రభుని స్తుతింపుము. అతనిని స్తుతించి సదా కీర్తిం. జలచరములు తిమింగలములారా ప్రభుని స్తుతింపుము. అతనిని స్తుతించి సదా కీర్తిం. సకల పక్షులారా ప్రభుని స్తుతింపుము. అతనిని స్తుతించి సదా కీర్తిం. సాధు వన్య మృగములారా ప్రభుని స్తుతింపుము. అతనిని స్తుతించి సదా కీర్తింపు. భూమి మీద సకల నరులారా ప్రభుని స్తుతింపుము. అతనిని స్తుతించి సదా కీర్తిం.
ఇశ్రాయేలు ప్రజలారా ప్రభుని స్తుతింపుము, అతనిని స్తుతించి సదాకి. ప్రభుని యాజకులారా ప్రభుని స్తుతింపుము, అతనిని స్తుతించి సదా కీర్తిం. ప్రభుని సేవకులారా ప్రభుని స్తుతింపుము, అతనిని స్తుతించి సదా కీర్తిం. భక్తిమంతులారా ప్రభుని స్తుతింపుము, అతనిని స్తుతించి సదా కీర్తిం. వినయాత్ములు పవిత్రులైన వారలారా ప్రభుని స్తుతింపుము, అతనిని స్తుతించి సదా కీర్తిం. హనన్య మిషయేలు అసరేయులారా ప్రభుని స్తుతింపుము, అతనిని స్తుతించి సదా కీర్తిం. పితకును పుత్రునకు పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, సర్వశక్తిమంతుడు మన దేవుడు, ఆల్ మైటీ గాడ్, ఆల్ పవర్ఫుల్ గాడ్, ముగ్గురు యువకుల్ని కూడా అగ్నిలో త్రోసివేసిన తరువాత ఏమాత్రము కూడా అగ్ని వారిని సోకనీయకుండా పరిశుద్ధాత్మ దేవుడు చల్లని గాలి వీస్తూ ఆ ముగ్గురు కూడా విశ్వ ప్రపంచములో ఉన్న ఆకాశము భూమండలం మీద వసించినటువంటివి, భూమండలము కింద ఉన్నటువంటివి అన్నిటితో కలిపి ఆ దేవాతి దేవుణ్ణి ఆరాధించి ఉన్నారు. భగవంతుని యొక్క దీవెన అంటే ఏమిటి? దీవెన అంటే ఒక వ్యక్తి పరిశుద్ధంగా జీవిస్తే ఆ పవిత్రంగా జీవించిన వ్యక్తికి దేవుణ్ణి అడగటానికి అర్హత ఉంటుంది. ఆ వ్యక్తి పవిత్రంగా జీవిస్తే దేవుణ్ణి అడగటానికి అర్హత ఉంది. కావున ఆ వ్యక్తి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడిచ్చే అనుగ్రహాలే దేవుని దీవెన అని అంటారు. వ్యక్తి పరిశుద్ధంగా జీవించాలి, అటువంటి వ్యక్తికి దేవుణ్ణి అడగటానికి అర్హత ఉంటుంది. అలాంటప్పుడు దేవుడు వసుకుతారు, దానినే దేవుని దీవెన అంటారు. రెండవ మాట దైవ కృప. దేవుని కృప అంటే ఏంటో మనకు తెలిస్తే ఆ తర్వాత కారుణ్యం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. దైవ కృప అంటే ఏమిటి? దైవ కృప అనగా ఒక వ్యక్తి పరిశుద్ధంగా జీవించి దేవుణ్ణి అడగటానికి అర్హత కలిగి ఉన్నప్పటికీ కూడా అడగడం లేకపోయినా దేవుడు అనుగ్రహించే దానిని దైవ కృప అంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటిది దేవుని దీవెన. వ్యక్తి పవిత్రంగా ఉండాలి, అడగటానికి అర్హత ఉంది, దేవుడు అనుగ్రహిస్తాడు అడిగినప్పుడు, అది దీవెన. రెండవది దైవ కృప. దేవుణ్ణి అడగటానికి అర్హత ఉంది కానీ దేవుణ్ణి అడగట్లేదు, పరిశుద్ధంగా జీవించిన ఆ పవిత్ర జీవితానికి దేవుడిచ్చే ఆశీర్వాదమే దైవ కృప. మూడవది దేవుని కారుణ్యము. ఆ కారుణ్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ రెండు మాటల తర్వాత నేను చెప్తూ ఉన్నాను. ఏమిటంటే, ఒక వ్యక్తి పరిశుద్ధంగా జీవించలేదు, అలాంటి వ్యక్తికి ప్రభువుని అడగడానికి అర్హత లేదు, ఇటు పవిత్ర జీవితము లేదు, అటు దేవుణ్ణి అడగడానికి అర్హత లేదు. కావున ఈ రెండు పరిస్థితులలోనూ కూడా అర్హత లేనప్పటికీ, పవిత్రంగా జీవించలేనప్పటికీ భగవంతుడు ప్రసాదించేదే కారుణ్యము. చప్పట్లతో ప్రభుని ఆనందించుదాం. దుడుకు చిన్నవాడికి అడగటానికి అర్హత లేదు, పాపాత్ముడిగా జీవించాడు, అయినప్పటికీ తండ్రి కారుణ్యం చూడండి, వెళ్ళి కౌగులించుకొని తండ్రి అంటున్నాడు, వీనికి మేలైన వస్త్రములు తొడగండి, చేతికి ఉంగరము పెట్టండి,
కాళ్ళుకి చెప్పులు తొడగండి. తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు, మరణించిన వాడు బ్రతికాడు. దేవుని కారుణ్యం చూడండి ప్రియులారా. అర్హత లేని దుడుకు చిన్నవానికి అర్హత కల్పించినవే కారుణ్యము. ఆ కారుణ్యానికి ఒక్కసారి చేతులు జోడించి హృదయపూర్వకముగా పాడుదాం. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. ప్రియ విశ్వాసులారా, అందరూ కూడా మోకరించండి. మనమందరము కూడా పాపాత్ములమే. పాపాత్ములమైన మనము, అర్హత లేనటువంటి మనము ఈ దివ్య కారుణ్యాన్ని అనుభవించుదాం. నీవు నేను దుడుకు చిన్నవాని వలె ఆయన దగ్గరకు వస్తే ఆ తండ్రి దేవుడు ఈరోజు నిన్ను నన్ను అంటున్నాడు. నిన్ను నన్ను కౌగిలించుకొని తన కారుణ్యాన్ని నీ పైన నా పైన కురిపిస్తాడు. పరిశుద్ధాత్మ గీతం ద్వారా నీ చేతులను చాచి, పావనాత్మ మాపై దిగి రమ్ము, నీ ఆత్మ వర్షమును మాపై కురిపించు, నీ కారుణ్యాన్ని మాపై కురిపించు. నీ కారుణ్యము గొప్పదయ్యా, నీ ప్రేమ గొప్పదయ్యా, నీ దివ్య కారుణ్యము మహా గొప్పది ప్రభువా. నీ కారుణ్యముతో ఆత్మతో మమ్మల్ని అందరిని నింపమని మేము వేడుచున్నాము. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు నింపరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు నింపరావయ్యా. జ్ఞానమును బుద్ధిని దైవ భక్తిని, జ్ఞానమును బుద్ధిని దైవ భక్తిని, విజ్ఞానమును ఇవ్వరావయ్యా, విజ్ఞానమును ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు నింపరావయ్యా. దృఢమును విమర్శను దైవ భయమును, దృఢమును విమర్శను దైవ భయమును, మంచితనమును ఇవ్వరావయ్యా, మంచితనమును ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు నింపరావయ్యా. ప్రేమను ఓర్పును మర్యాదను, ప్రేమను ఓర్పును మర్యాదను, సమాధానము ఇవ్వరావయ్యా, సమాధానము ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు నింపరావయ్యా.
తాళిమిని నిగ్రహంబును కరుణను తాళిమిని నిగ్రహంబును విరక్తత్వము ఇవ్వరావయ్యా విరక్తత్వము ఇవ్వరావయ్యా పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా నీదు వరములు నింపరావయ్యా పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా నీదు వరములు నింపరావయ్యా నీదు వరములు నింపరావయ్యా. అందరము కూడా నిలబడి మరియ తల్లి స్తోత్ర గీతాన్ని భక్తితో ఆ ప్రభుని స్తుతించుదాము. అమ్మతో కలిపి లూకా శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనము నుండి. నా రక్షకుడు అయిన దేవుని యందు నా ఆత్మ ఆనందించున్నది, ఏలనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తుల కలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనములను పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితామహులకు అబ్రహామునకును అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడకు ఇశ్రాయేలులకు సహాయం చేసెను. పితకును పుత్రునకు పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మహిమ కలుగునుగాక. మోకరించి ఆ దేవాతి దేవుణ్ణి మన అవసరాలు కోరుకుందాము. ఓ ప్రభువా, తల్లి శ్రీసభను ఆశీర్వదించండి. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా ప్రకాష్ అగ్రపీఠాధిపతులను, తదితర మేత్రానులను, గురువులందరినీ, డీకన్ బ్రదర్లను, కన్యాస్త్రీలను, ఉపదేశ మాస్టర్ గారులను, సువార్త బోధించుచున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ దివ్య కారుణ్యాన్ని ఈ ప్రపంచానికి అందించే బిడ్డలుగా, నీ ప్రేమకు సాక్షులుగా ఉంచే భాగ్యాన్ని మాకు అందించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ సర్వేశ్వర, ప్రపంచ దేశాలన్నిటినీ కూడా మీ పాదాల చెంత అర్పిస్తూ ఉన్నాము. ప్రపంచ నాయకులను దీవించండి. మా భారతదేశాన్ని ఆశీర్వదించండి. కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాయకులను దీవించండి. ఓ ప్రభువా, నీ పరిశుద్ధాత్మ జ్ఞానము చేత పరిపాలించండి. నీ శిలువ రక్తము చెంత, నీ రక్తముతో వారిని శుద్ధీకరించి స్వార్థము లేక, అసూయ లేక వారు ప్రజలను పరిపాలించే నాయకులుగా దీవించమని మేము ప్రతిమాలు కొనుచున్నాము. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ సర్వేశ్వర, అందరినీ ఆశీర్వదించి ప్రభువా, నీ మహిమతో జీవించే భాగ్యము, నీ కొరకు జీవించే అదృష్టమైన విశ్వాసమును మాలో పరిపూర్ణముగా కలిగించు ప్రభువా. నీవే రక్షకుడువని, నీవే దేవుడని ఈ మేత్రాసనమంతా కూడా నిన్ను ఆరాధించి స్తుతించి మహిమపరిచే కుటుంబాలుగా దీవించమని
నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. మా ప్రార్థన ఆలకించువా ప్రభువా, మా ప్రార్థన ఆలకించువా. ఓ సర్వేశ్వర, మా మాడుగుల విచారణ అంతటిని కూడా మీ పాదాల చెంత అర్పిస్తున్నాము. నీ పరిశుద్ధ తల్లి కనికరమాత బిడ్డలుగా ఈ విచారణ ఎందుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు. కనికరమాత విచారణ బిడ్డలందరూ కూడా కారుణ్యమ కలిగి జీవించేలాగున ఆశీర్వదించండి. ఈ విచారణలో ఉన్నటువంటి సెయింట్ యాన్స్ సభకు చెందిన మఠకన్యలను దీవించండి. ఇక్కడ పనిచేసిన విచారణ గురువులను ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్నటువంటి బోర్డింగ్ విద్యార్థులను, స్కూల్స్లో ఉన్నటువంటి బిడ్డలను, ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నటువంటి బిడ్డలను, మహిళా సంఘాలను, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను, పారిష్ కౌన్సిలర్స్ని, సలహా సంఘ సభ్యుల్ని, ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మతో అభిషేకించండి. ఇప్పుడును ఎల్లప్పుడును ప్రేమ నెనరులతో మమ్ము దీవించమని, దేవదూతలతో మమ్మల్ని కాచి కాపాడమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించు. ఓ సర్వేశ్వర, అనారోగ్యంతో బాధపడుచున్న వారందరినీ కూడా మీ పాదాల చెంత అర్పిస్తున్నాము. దేవా, వారికి స్వస్థతను చేకూర్చండి. నీ పవిత్ర ఆత్మ జ్ఞానము చేత, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత, నీ శిలువ రక్తము చేత వారిని అభిషేకించి స్వస్థతపరచండి ప్రభువా. మా కొరకు 3 గంటల సేపు మహా ఆరాటము పొందిన నీ శరీరము నుండి కార్చిన రక్తము ద్వారా స్వస్థతను చేకూర్చమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన. ఓ సర్వేశ్వర, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రేమతో ఆశీర్వదించండి. ఏలయనా, నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. ఈ విచారణకు చెందిన ఈ బిడ్డలందరూ కూడా కింతలి గ్రామం, ఒంటి మామిడిపాలెం గ్రామస్తులు, జమ్మదేవిపేట గ్రామస్తులు, సత్యవరం గ్రామస్తులు, చంపన గ్రామస్తులు, కేచేపురం గ్రామస్తులు, వమ్మలి గ్రామస్తులు, వంట్రాలపాలెం గ్రామస్తులు, కండివరం గ్రామస్తులు, కొట్టివాడ గ్రామస్తులు, సూరవరం గ్రామస్తులు, సాగరం గ్రామస్తులు, దేవా, నీ ఆత్మ బలముతో మమ్మల్ందరినీ కూడా అభిషేకించి నీ బిడ్డలుగా మమ్మల్ని నడిపించండి. నీకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని మాకు ఇవ్వమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించు. మన స్వంత కోరికలను చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రభునకు విన్నవించుకుందాము మనస్సులో. మన విన్నపములన్నీ కూడా 2 చేతుల పైకెత్తి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన ద్వారా అడుగుదాము. పరలోకమందున్న మా తండ్రి,
శిరమును వంచుడి వినయముతోడ నీ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడా నూతన ఆరాధన ప్రజలింప గోప్తమునిందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయముతోడ నీ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడా పరమపితా మా పాలక జయమో జయమో రక్షక జేసువునకు పరమ పవిత్ర స్పిరుతు సాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్ శిరమును వంచుడి వినయముతోడ నీ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడా పరలోకముని మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చేతిరి ఇందులో మాధుర్యము నిండి ఉన్నది ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగచిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను మా రక్షణ ఫలితములను మేము నిరంతరము చవి చూడని యుగ యుగములు జీవించు పాలన చేయలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుషుడునైన యేసుక్రీస్తువు స్తుతింపబడునుగాక. యేసువు యొక్క నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క
మిక్కిలి పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠము యొక్క మిగులు పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు జేసువు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన పవిత్రాత్మా స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ గౌరవింపబడునుగాక. ఆమె యొక్క మహిమగల మోక్షారోపణము గౌరవింపబడునుగాక. ఆమె యొక్క పరిశుద్ధమును నిష్కళంకమునైన ఉద్భవము గౌరవింపబడునుగాక. కన్యకయును తల్లియునైన మరియమ్మ యొక్క నామము గౌరవింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప గౌరవింపబడునుగాక. తన దూతల యందును తన పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక. నిన్ను వెంబడింతుము మరియా నీ నీడ నిలుతును మాతా నిన్ను వెంబడింతుము మరియా నీ నీడ నిలుతును మాతా మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా